కాశీక్షేత్రమందు ఒక రకమైనటువంటి సౌలభ్యం ఉన్నది. మనందరం శివాలయానికి వెళతాం. శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి. వాటి మీద అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. లేదు శివుడి పైన ఉంచినటువంటి బిళవ పత్రాలో, లేకపోతేనేమో ప్రసాదమో, లేకపోతే పుష్పాలో ఏవో ఒకటి ఆ దారిలో నుంచినప్పుడో, లేకపోతే ఏదైనా మనకి సంబంధించిన శివ సంబంధమైనటువంటి నిర్మాల్యం ఏదైతే ఉంటుందో దాన్ని తొక్కుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అంటే బిళవ దళాలు అవి పడుతూ ఉంటే తొక్కుతూ ఉంటాం. తెలిసి కొంతమంది వాటిని తీసి బయట పెడుతూ ఉంటారు, కొంతమంది తెలియకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ తెలిసి చేసినా తెలియక చేసినా దోషమే కాబట్టి శివ నిర్మాల్యాన్ని తొక్కడం అనేటువంటిది దోషం. మరి మన జీవితంలో ఆ పరమ దారుణమైనటువంటి దోషాన్ని ఎలా పోగొట్టుకుంటాము అంటే కాశీక్షేత్రంలో దీనికి సంబంధించినటువంటి దేవాలయం ఒకటి ఉన్నది. పుష్పదంతేశ్వర్ మహాదేవ్, పుష్పదంతుడు అనేటువంటి ఒక యక్షుడు, ఆయన పరమశివ భక్తుడు. ప్రతిరోజు శివుడికి అనేక రకాలైనటువంటి పుష్పాలతోటి ఆయన అర్చిస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఉద్యానవనాల్లో పుష్పాలు దొరికితే అవన్నీ కోసుకుపోయి ఆయన పెడుతూ ఉంటాడు. ఇలా ఒక రాజుగారికి ఒక తోట ఉంటుంది, పూల తోట. ఆ తోటలో యక్షుడు చూస్తాడు, ఈ తోటలో భలే ఉన్నాయి పువ్వులని, అన్నిటినీ కోసేసుకుంటాడు. సాయంత్రం వెళ్ళిపోతాడు, శివార్చన చేస్తాడు. రాజుగారు వాళ్ళకి భటులకి అర్థం కాదు, ఎవరు కోస్తున్నారు, పూలు రోజు మాయమైపోతున్నాయి, మనుషులు ఎవరు కనబట్టలేదు అని అనుకుంటారు. మరి ఈయన యక్షుడు కదా, అందుకని కనబడకుండానే మాయమైపోయి గాలిలో ప్రయాణం చేస్తూ కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఓ రోజు రాజుగారు ఏం చేస్తారు, ఈ బిలవదళాలన్నింటినీ అంటే పత్రి అన్నింటినీ కూడా పట్టుకొచ్చి ఆ బిలవదళాలన్నింటినీ కూడా చెట్లు మొదట్లో వేస్తాడు. అనుకోకుండా ఈ యక్షుడు బిలవదళాన్ని తొక్కుతాడు. ఆ శివ నిర్మాల్యాన్ని తొక్కడం వల్ల తేజోహీనుడైపోతాడు. అంటే ఉన్న శక్తులన్నీ పోతాయి. అంతవరకు కంటికి కనిపించకుండా ఉన్నవాడు కంటికి కనబడతాడు, భూమి మీదకి వస్తాడు. ఈ రాజు పట్టుకుని చెరసాల్లో వేస్తాడు. అప్పుడు ఆయన పరమశివ భక్తుడు కదా, ఆ చెరసాల్లో ఉంటూనే శివమహిమ్నా స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని రాస్తాడు. ఆ శివమహిమ్నా స్తోత్రాన్ని మెచ్చుకున్నటువంటి శివుడు మరలా పూర్వపు శక్తులన్నింటినీ ఇచ్చి అప్పుడు శివుడు ఒక వరం ఇస్తాడు. కాశీక్షేత్రంలో ఈ పుష్పదంతుడు అర్చించినటువంటి లింగానికి ఎవరైతే అభిషేకం చేస్తారో, దర్శనం చేస్తారో, ముట్టుకుంటారో వారికి శివ నిర్మాల్యాన్ని తొక్కినటువంటి దోషం నేను తీసేస్తాను అని చెప్తాడు. కాబట్టి కాశీ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పుష్పదంతేశ్వర మహాదేవ్ దేవాలయాన్ని ఖచ్చితంగా చూడండి. ఇది విశ్వనాథ ఖండం దగ్గర ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కాశీ గేట్ నెంబర్ 2 దగ్గర ఎక్కడో ఉంటుంది. మీరు నెట్లో కొడితే వస్తుంది.